కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒక సినిమా మేకింగ్ నే మరో సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుంది? రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి కోసం అలాంటి మేకింగ్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారా? భారీ సెట్స్ నుంచి ఇంటర్నేషనల్ షూట్స్, యాక్షన్, విఎఫ్ఎక్స్ వరకు అసలు ఈ డాక్యుమెంటరీ ఎందుకు ఆడియన్స్లో ఆసక్తిని కలిగిస్తోంది? లగాన్ తర్వాత మరో ఇండియన్ సినిమా మేకింగ్ ఎంతవరకు అవసరం? కామన్ గా సినిమా షూటింగ్ పూర్తయ్యాక మేకింగ్ వీడియోలు, బీటీఎస్ ఫుటేజ్ ప్రమోషన్స్ లో కనిపిస్తాయి. కానీ వారణాసి విషయంలో మాత్రం సినిమా మేకింగ్ ప్రాసెస్ ప్రత్యేకంగా రికార్డ్ చేస్తున్నారనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది. ప్రిపరేషన్, భారీ సెట్స్, ఇంటర్నేషనల్ షూట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ వర్క్, ఇలా సినిమా వెనుక జరుగుతున్న ఇంపార్టెంట్ మూమెంట్స్ ను డాక్యుమెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గోగితా చిక్వాడ్జే మేకింగ్ ఆఫ్ వారణాసి డాక్యుమెంటరీ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. భారతీయ సినిమాలో మేకింగ్ డాక్యుమెంటరీకి మంచి ఉదాహరణగా చెప్పుకునేది చలే చలో. లగాన్ నిర్మాణం వెనుక జరిగిన కష్టాలు, షూటింగ్ ప్రాసెస్, టీమ్ జర్నీని ఆ డాక్యుమెంటరీ ప్రేక్షకులకు చూపించింది. అదే తరహాలో వారణాసి లాంటి భారీ సినిమా మేకింగ్ ని కూడా ఒక ప్రత్యేక కథగా చూపించాలనే ఆలోచన ఇప్పుడు ఇండియన్ సినీ లవర్స్ కి ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు సినిమా మాత్రమే కాదు, సినిమా ఎలా తయారైంది, ఎంత కష్టపడ్డారు అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మేకింగ్ ఆఫ్ డాక్యుమెంటరీస్ బిహైండ్ ద సీన్స్ డైరెక్టర్ గా గోగితా చిక్వాడ్జేకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి, రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్ లాంటి సినిమాలకు కూడా వర్క్ చేశాడు. అయితే వారణాసి కోసం ఆయన నిజంగానే పూర్తి స్థాయి మేకింగ్ డాక్యుమెంటరీ చేస్తున్నాడా లేదా అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఆసక్తికరమైన ప్రశ్నగానే ఉంటుంది. వారణాసి మేకింగ్ ను జస్ట్ బిహైండ్ ద సీన్స్ కంటెంట్ తో పోల్చడం కష్టం. హైదరాబాద్ లో భారీ వారణాసి సెట్స్, ఆఫ్రికా వైల్డ్ లైఫ్ షూట్స్, మల్టిపుల్ టైమ్ లైన్ పీరియడ్స్, భారీ యాక్షన్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిసి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ జర్నీని చూపిస్తున్నాయి. అందుకే వారణాసి డాక్యుమెంటరీ చేస్తే కేవలం ప్రమోషన్ కోసం కాకుండా రాజమౌళి ఎలా ఒక గ్లోబల్ స్కేల్ ఎపిక్ ను నిర్మిస్తున్నారో చూపించే విజువల్ రికార్డుగా మారే ఛాన్స్ ఉంది. అయితే డాక్యుమెంటరీ ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందన్నది ఇంకా క్లారిటీ లేదు. 2027 ఏప్రిల్ 7న వారణాసి థియేటర్లోకి వచ్చే ముందు ఈ మేకింగ్ డాక్యుమెంటరీ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచుతుందేమో చూడాలి. టాలీవుడ్ లో సినిమా హిట్ అంటే ఇకపై కేవలం బ్లాక్ బస్టర్ అనే మాటకే పరిమితం కాదా? ఓటీటీ వచ్చిన తర్వాత ఆ థియేటర్స్ కు ప్రేక్షకులు తగ్గిపోయారనే చర్చకు ఇప్పుడు కొన్ని సినిమాలు బ్రేక్ వేస్తున్నాయా? రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల బిజినెస్ ఏం చెబుతోంది? తెలుగు ఆడియన్స్ మళ్ళీ థియేటర్లకు క్యూ కడుతున్నారా? సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 128.60 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో 45 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సక్సెస్ రన్ కొనసాగిస్తూ ఇప్పుడు 200 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీ అయింది. సూర్య కెరీర్ లో 200 కోట్ల కలెక్షన్స్ సాధించిన మరో మూవీగా విశ్వనాథ్ అండ్ సన్స్ నిలవనుంది. ఒకప్పుడు థియేటర్లలో సినిమాను నిలబెట్టాలంటే బిగ్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తప్పనిసరి అన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ లెక్క కాస్త మారుతున్నట్టే కనిపిస్తుంది. మా ఇంటి బంగారం 100 కోట్ల మార్క్ దాటగా, అదే సమయంలో కేవలం 25 కోట్ల బడ్జెట్తో వచ్చిన డీసీ 14 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్కు చేరువైంది. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, మౌత్ టాక్, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతం ఇది. మిడ్ బడ్జెట్ సినిమాలకు మళ్లీ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతోందని ఈ సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి. కొరియన్ కనకరాజు కూడా అబౌవ్ యావరేజ్ టాక్తో మంచి బిజినెస్ చేస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు ఓటీటీకి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. వాళ్లకు నచ్చే సినిమా కనిపిస్తే ఇప్పటికీ టికెట్ కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి థియేట్రికల్ మార్కెట్లో మిడ్ బడ్జెట్ సినిమాలకు కూడా స్పేస్ ఉందనే నమ్మకం మేకర్స్లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్రెండ్ను చూసి టాలీవుడ్లో ఇక ప్రతి సినిమా థియేటర్లలో ఆడుతుంది అని చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాల విజయానికి కంటెంట్తో పాటు మౌత్ టాక్, రిలీజ్ టైమింగ్, ప్రమోషన్, టికెట్ ప్రైజింగ్ కూడా కీలకం. బ్లాక్ బస్టర్, డిజాస్టర్ అనే 2 ఎక్స్ట్రీమ్స్ మధ్య డీసెంట్ సినిమా కూడా థియేటర్లో నిలబడగల మార్కెట్ మళ్లీ ఏర్పడుతుందా అంటే ఈ మధ్య వస్తున్న వరుస సినిమాల బిజినెస్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీటాన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ఫుల్ భామల్ని బరిలోకి దింపుతున్నారు ఇక్కడి డైరెక్టర్స్. రాజమౌళికి వర్కౌట్ అయిన ప్లాన్ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ సుక్కు కూడా ఇదే ఫాలో అవుతాడా? టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే హీరోలు ఇక్కడి వాళ్లే, కానీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపు చూస్తుంది.
త్రిబుల్-ఆర్తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకొచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీ-టౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ఫుల్ భామల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా పదుకునే, దేవరతో జాన్వీని పట్టుకొచ్చారు. అంతకుముందు కియారా, శ్రద్ధ కూడా ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి తన అప్కమింగ్ వారణాసి కోసం హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకను పట్టుకొచ్చాడు. అట్లీ బన్నీ హై బడ్జెట్ మూవీ రాకాలో దీపికా పదుకునేతో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ కూడా ఫిక్స్ అయినట్లు టాక్. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే AA23లోనూ బాలీవుడ్ బ్యూటీని తెచ్చే యోచనలో టీం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక స్పిరిట్ నుండి దీపికా తప్పుకోవడంతో మరో బాలీవుడ్ రైజింగ్ బ్యూటీ తృప్తి ఢిమ్రీని ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. కల్కి 2 కోసం ఆల్ఫా బ్యూటీని పట్టుకొస్తున్నాడట నాగశ్విన్. ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. గతంలో స్త్రీ 2 బ్యూటీ శ్రద్ధ పేరు వినిపించింది. అయితే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయితే ఏకంగా 6 కోట్లు అడగడంతో షాక్కి గురైన సుకుమార్ ఆమెను పక్కన పెట్టేశాడని సమాచారం. అయినప్పటికీ బీటౌన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని నార్త్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. చరణ్ కోసం సుక్కు నార్త్ బ్యూటీని తెస్తాడా, సౌత్ భామతో సరిపెట్టేస్తాడా? లెట్స్ సీ. ఒకప్పుడు ఇమ్రాన్ హాష్మి అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్. కానీ ఆ ఇమేజ్కి కాలం చెల్లిపోయింది అనే టైంలో అవారపన్ 2తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ పై తన మార్కు చూపించాడా? అదెలాగో చూద్దాం. ఆవారపన్ 2 విడుదలైన 5 రోజుల్లోనే ఇండియాలో 100.75 కోట్ల నెట్, వరల్డ్ వైడ్ గా 144.13 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మి మెయిన్ లీడ్ గా నటించి 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లిన తొలి సినిమా ఇదే. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న సోలో సక్సెస్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో దక్కింది. అసలు ఈ సక్సెస్ కి బలం 2007లో వచ్చిన ఆవారపన్ కు ఉన్న కల్ట్ ఫాలోయింగే. ఆ సినిమా అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా కాలక్రమంలో శివ్ పండిట్ క్యారెక్టర్, మ్యూజిక్, ఇమ్రాన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అదే నాస్టాల్జియా థియేటర్లోకి ఆడియన్స్ ను తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. రీసెంట్ టైంలో ఇమ్రాన్ హీరోగా మాత్రమే కాకుండా యాంటగనిస్ట్ క్యారెక్టర్ రోల్స్ కూడా ఎంచుకున్నాడు. ఓజీ, G2 వంటి సినిమాలతో కొత్త ఇమేజ్ కి షిఫ్ట్ అవుతున్న టైంలో ఆవారపన్ 2 మాత్రం ఇప్పుడు సోలో హీరోగా తన మార్కెట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసింది. అందుకే ఇది కేవలం మరో హిట్ కాదు, ఒకప్పుడు తగ్గిపోయిందనుకున్న స్టార్ మార్కెట్ ను మళ్లీ రీసెట్ చేసిన కెరీర్ కంబ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. తెలుగులో హ్యాట్రిక్ హిట్ తర్వాత కృతి శెట్టి సక్సెస్ ని చూసిందే లేదు. అటు కోలీవుడ్ లోనూ నిరాశ ఎదురవుతోంది. అయినా సరే బేబమ్మకు ఆఫర్స్ కట్టబెడుతున్నాయి 2 ఇండస్ట్రీస్. అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ చిత్రంలోనే కాదు, హిట్ లేని తమిళ ఇండస్ట్రీ కూడా మరొక ఛాన్స్ ఇచ్చింది. ఉప్పెనతో బేబమ్మగా అందరి మనసు దోచేసిన కృతి శెట్టి శామ్ సింగ్ రాయ్, బంగారాజు చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇక ఆమెను పట్టుకోవడం కష్టం అనుకుంటున్న తరుణంలో వరుస డిజాస్టర్స్ కృతి కెరీర్ ను డైలమాలో పడేశాయి. దీంతో టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి మాలీవుడ్, కాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది బేబమ్మ. మాలీవుడ్ ఎంట్రీ ఫిలిం ARMతో హిట్ కొట్టిన కృతి శెట్టి కాలీవుడ్ లో మాత్రం తడబడింది. ఈ ఏడాది లాంగ్ వెయిటింగ్ మూవీస్ వావాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాలు కాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. 2 మూవీస్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఎప్పుడో సైన్ చేసిన మరో మూవీ జీని ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎన్నడో అప్డేట్ లేదు. ఇక కృతి దికానం సర్దుకోవాలేమో అనుకుంటున్న టైంలో అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ ఫిలింలో ఓ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. కాలీవుడ్ లో చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయినా కృతికి మరో ఆఫర్ దక్కింది. శంకర్ సన్ ఆర్జిత్ హీరోగా పరిచయం అవుతున్న లవర్ బాయ్ మూవీకి కమిట్ అయింది. రీసెంట్లీ పూజా కార్యక్రమాలను నిర్వహించింది మూవీ టీం. తెలుగు, మలయాళంలో తొలి సినిమాతో 100 కోట్ల భామగా మారిన కృతి తమిళంలో ఆ నంబర్ ఎప్పుడు చూస్తుందో. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. అజయ్ దేవ్గన్ సరికొత్త మాస్ మూవీ ప్రకటించారు. సినిమా పేరు చౌహాన్. అజయ్ దేవ్గన్ తండ్రి లెజెండరీ యాక్షన్ మాస్టర్ వీరు దేవ్గన్ బర్త్ యానివర్సరీ రోజే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ ఊర మాస్ యాక్షన్ విందు 2027 అక్టోబర్ 1న థియేటర్లలో షురూ కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ విజువల్ వండర్ కోసం 2 పవర్ఫుల్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో దేవసేనాపతి, గాడ్ ఆఫ్ వార్ ఈ 2 టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట. మరి త్రివిక్రమ్ ఈ రెండింటిలో ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో వేచి చూడాల్సిందే. ఇండియన్ సినిమా స్కేల్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా తెరకెక్కుతోంది రామాయణ. వరల్డ్ వైడ్ గా స్క్రీన్ ఎక్స్ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా రామాయణ రికార్డు సృష్టించబోతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300కు పైగా థియేటర్లలో 4DX ఫార్మాట్లో ఆడియన్స్ కు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
దీనికి తోడు ఐమాక్స్ ఫార్మాట్లో కూడా ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు. కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించే హీరో అల్లరి నరేష్ ఇప్పుడు రంభా ఊర్వశి మేనక అంటూ థియేటర్లలో హంగామా చేయడానికి సిద్ధమయ్యారు. చంద్రమోహన్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాబోయే సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని 2వ పాటను విడుదల చేసింది. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. చూడండి, కీప్ వాచింగ్ ఎన్టీవీ.